ప్రస్తుతంగా అరట్టై ఈ తాజాగా వాట్సాప్కి సంబంధించిన వాట్సాప్ తరహాలో కొత్త ఫీచర్ అనమాట. దీని మీదన జరుగుతున్న వివాదం, దాని మీదన జోహోని దెబ్బతీసే కుట్రలు చేయడం, జోహో వాళ్ళు దానికి స్పందించింది. ఇంతకుముందు ఒక వీడియో చేసుకున్నాం. ఇప్పుడు అరట్టైకి సంబంధించి టోటల్గా పార్థసారథి ఉపద్రష్ట గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. అరట్టై అనే పదానికి తమిళంలో సాధారణ సంభాషణ, సాధారణ చాట్, ఇంకా పరిహాసం, గాసిప్ అని కూడా అర్థం. అది వాళ్ళ ఇంటర్నల్ ప్రాజెక్ట్ కోసం, ఇంటర్నల్గా R&D కోసం డెవలప్ చేసుకునే చిన్న మెసెంజర్ టూల్. పబ్లిక్ టెస్టింగ్ కోసం విడుదల చేశారు. నెమ్మదిగా ఇంప్రూవ్ అవుతుంది. నథింగ్ బిల్స్ ఓవర్ నైట్. విచిత్రంగా దీన్ని జోహో వాళ్ళు మార్కెటింగ్ చేసుకోవడం లేదు. భారతదేశంలో తయారైన ప్రొడక్ట్ అని అలా సోషల్ మీడియాలో పెట్టారు. అలా ప్రాచుర్యంలోకి వచ్చింది. వీటిలో ఇంకా ఇంప్రూవ్ చేయాలి, సెక్యూరిటీ పెంచాలి, యూపీఐ ఇంటిగ్రేషన్ యాడ్ చేయాలని వాళ్ళే చెప్పుకుంటున్నారు. జోహో సూట్లో ఇంతకంటే మంచి ప్రొడక్ట్లు ఉంటున్నాయి. ఆఫీస్ ప్రొడక్ట్స్, మార్కెటింగ్ ప్రొడక్ట్స్, రిక్రూటింగ్ ప్రొడక్ట్స్, ఇట్లా వాళ్ళ ఈమెయిల్, ఆఫీస్ సూట్ని చాలా కంపెనీలు ఎప్పటి నుండో వాడుతున్నాయి. MS ఆఫీస్కి, జీమెయిల్కి ప్రత్యామ్నాయంగా. అయితే ఇక్కడ ఈ లోపుగా జరుగుతున్నటువంటి ప్రచారమే విచిత్రమైనటువంటి మలుపులు తిరుగుతున్నది అన్నటువంటి పాయింట్నే ఆయన చెప్పుకుంటూ వస్తున్నారు. ఏదైతే జోహోలో మన వాళ్ళకి సోషల్ మీడియా అంటే ఇదొక పిచ్చి, అంతే అరట్టై మీద పడ్డారు ఫస్ట్. ఇప్పుడు మన వాళ్ళు దాని పేరు మీదనే భాషా ఉద్యమే చేసేస్తున్నారు.